వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో నిరాశ నిస్పృహలు ఉన్నాయి అనటానికి నిన్న చేపట్టినటువంటి ఒక కార్యక్రమం ఫెయిల్ అవటమే ప్రధాన ఉదాహరణ. కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 8-9 నెలల తర్వాత ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రభుత్వం మీద ఒక పోరుకైతే పిలుపునిచ్చాడు. ముఖ్యంగా యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకి సంబంధించి, కాలేజీల ఒత్తిడికి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం యువత తరపున పోరు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, యువత పోరు అంట. దీనికి పెట్టిన పేరు ఏంటంటే యువత పోరు. యువత పోరు అంటే సాధారణంగా కాలేజీ ఫీజులు రియంబర్స్మెంట్లు అంటే ఒక 25 ఏళ్ల వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయాలి, 25-30 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు. కానీ నిన్న యువత ఎవరు రాలా. విచిత్రం ఏంటంటే యువత ఎవరు రాలా. దీంట్లో ఇంకొక టిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థుల బకాయిలు చెల్లించాలంటున్నాడో అవి కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కాదు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ బకాయిలు. దాదాపుగా 4700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టేస్తే అందులో 800 కోట్ల రూపాయలు మొన్న కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 788 కోట్లు ఒక విడతగా. ఇవి ఎవరి కూటమి ప్రభుత్వం డబ్బులు కాదు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు. సాధారణంగా ఈ ప్రభుత్వం బకాయిలు పెడితే మీరు అడగటంలో తప్పులేదు. మీరే బకాయిలు పెట్టెళ్ళి మీరే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత బకాయిలు తీర్చాలని అడగటం సిగ్గుచేటు కదా. మీరు అడగాల్సింది ఏంటి అన్నా, మనం బకాయిలు పెట్టాం కదా, ఆ బకాయిలు కదా ఇప్పుడు వీళ్ళు అడిగేది. ఇప్పుడు విద్యార్థులు అడిగేది కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుల గురించి కాదు. జగన్మోహన్ రెడ్డి 2024లో ఇవ్వాల్సిన బకాయిల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతున్నారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అప్పుడు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వక సర్టిఫికేట్లు ఇవ్వాల. ఇప్పుడేమైంది, ఆ భారం కూటమి నెత్తిమే పడింది. అయినప్పటికీ కూడా కూటమి ఏమీ ఇచ్చింది, మొత్తం బకాయిలు మేము తీరుస్తాం, విడతల వారీగా తీరుస్తాం. మొదటి విడతలో 788 కోట్లు విడుదల చేస్తున్నాం, మిగతా 2-3 విడతలో మొత్తం క్లియర్ చేస్తాం అని స్పష్టంగా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పోరుకి లేదా ఉద్యమానికి పిలుపునివ్వటం అంటే సిగ్గుచేటు కదా జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టిసిపేట్ చేయలా? ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాల్గొనలా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉండలేని పరిస్థితి కదా. జగన్మోహన్ రెడ్డి ఉండేది అక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు. రాష్ట్రంలో తలదాచుకునే ధైర్యం కూడా లేని నువ్వు పిలుపునిస్తే ఏమవుతుంది? వీళ్ళు యువత అంట. ఒకసారి చూడండి, వీళ్ళ మొహాలు చూడండి ఒకసారి. ఇదిగో వీళ్ళంతా యువత అంట. ఇందులో యువత ఎవడో ఒకటి చూపించండి నాకు. వీళ్ళెవరు యువత ఎవరు చూపించండి. పింఛన్ తీసుకునే వయసులో ఉన్నారు వీళ్ళంతా. ఇందులో సగం మంది పింఛన్ ఈ ఏజ్ వాళ్ళు అయితే నాకు తెలిసి పింఛన్ తీసుకుంటారు, నాకు తెలిసి 60 దగ్గరకు ఉంటాయి. వీళ్ళు యువత అంట. ఇందులో ఎవరు యువత? పెళ్ళయ్యి పిల్లలకు కూడా పెళ్ళయ్యి వాళ్ళకి మనవలు పుట్టిన వయసులో వచ్చి వీళ్ళు యువత. నేను ఎందుకు ఫెయిల్ అయిందన్నానంటే అందుకే. మీరు పిలుపునిచ్చింది ఏంటి? విద్యార్థుల సమస్యల మీద ప్రధానమైనటువంటి పోరు. విద్యార్థులు ఎక్కడా అని అడుగుతున్నాను నేను. ఇందులో విద్యార్థులు ఎక్కడ? ఇందులో ఇదొక్కటే కాదు, మీకు ఇంకా ఉన్నాయి చూడండి. ఇదిగో వీళ్ళు ఫ్లెక్సీలు విడుదల చేశారు. ఇదిగో ఇటు చూడండి, ఇందులో ఎవరు యువత? ఇదిగో ఈయన యువత. ఈయన నాకు తెలిసి ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పింఛన్ తీసుకుని ఉంటాడు. ఈయన యువత అంటే ఎవరు? ఇందులో యువత ఏది? ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు లోపు వయసు ఉన్నవాడు ఒక్కరు చూపించండి. ఈ ఫోటో మొత్తం మీద ఒక్కరు చూపించండి చాలు. ఇదిగో పలానా వ్యక్తి చదువుకునేవాడే. వీళ్ళు పంచులు కట్టుకుని మెడలో కండువాలు వేసుకుని పంచులు కట్టుకుని వచ్చి వాళ్ళు యువత అంటే కార్యక్రమానికి స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి యువతను రమ్మన్నాడు, యువత రాలా. ఎందుకు రాలేదంటే 2 కారణాలు. ఒకటి, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొద్ది బకాయిలు విడుదల చేసింది. రెండోది, అసలు ఈ బకాయిలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే వస్తారా? విద్యార్థులకు తెలియదా ఎవరి హయాంలో ఫీజులు అయ్యి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫీజులు. ఇప్పుడు చదువుకునేవాడు కదా అడిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫీజులు. అప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వాలా? ఇప్పటి వరకు ఏడాది అయింది. మరి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తాడు. ఎలాగైనా సిగ్గు ఉండాలి కదా కనీసం. ఎలాగే పిల్లలు ఉండుంటారు, మనవాళ్ళు ఉండుంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి బకాయిలా, ఈ ప్రభుత్వం బకాయిలా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది చూడండి. ఇది కూడా ఆ కార్యక్రమానికి సంబంధించింది. రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర పిలుపునిచ్చారు. ఇందులో యువత ఇదిగో పంచులు కండువాలు, మెడలో కండువాలు. వీళ్ళు యువత అంటే జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మొదటి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. సొంత పార్టీ నాయకులు కూడా ఇంకా ఇందులో చూడండి, ఎవడు మెడలో వైసీపీ కండువా కూడా వేసుకోవాలి. ఈ కార్యక్రమానికి మెడలో వైసీపీ కండువా కూడా వేసుకోవాలి. సాధారణంగా నాయకులు ముందుకు వస్తే విద్యార్థులు వాళ్ళకి సపోర్ట్గా వస్తారు. గతంలో ఎప్పుడు జరగలేదా? గతంలో విద్యార్థుల మీద పోరంటే పూర్తిగా విద్యార్థులే ఉండేవాడు. కాలేజీల నుంచి గట్టిగా తరలి వచ్చేవాడు.
TNSF లాంటి ఏదైనా సంస్థలు ఉంటే అవి వచ్చి అందులో యాడ్ అయ్యాయి. విద్యార్థులకు సంబంధించిన సంఘాలన్నీ అందులో కలిసాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ విద్యార్థి సంఘం పిలుపునివ్వాల. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ విద్యార్థుల తరపున సపోర్ట్ చేస్తూ మాట్లాడితే విద్యార్థి సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ఏ విద్యార్థి సంఘం నిన్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాల. అరే యువత ఫోటోలు ఎక్కడ తీద్దామంటే దొరకలా. వీళ్ళు యువత అంట. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం మీద సానుభూతి ఉంది అని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. పాపం జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకనంటే ఈ కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయినందుకు. మొదటి పిలిపే అత్యంత దారుణంగా అటర్ ఫ్లాప్ అయిందంటే అది కూడా దాదాపుగా 9 నెలలు గడిచిన తర్వాత. పోనీ ఎన్నికలేమి నిన్న మొన్న అవలా, ఎన్నికలు గడిచి దాదాపు 9 నెలలు అంటే ఆల్మోస్ట్ ఏడాది దగ్గర కావస్తుంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి పిలిపిస్తే అటర్ ఫ్లాప్. అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, అక్కడ 10 మంది లోకల్ వైసీపీ వాళ్ళని పోగేసుకొచ్చి నుంచున్నారు తప్ప యువత ఎవరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయలా. యువత ఎవరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలా. సాధారణంగా ఉద్యోగుల తరపున పోరాడితే ఉద్యోగులు సపోర్ట్ చేస్తారు, కార్మికుల తరపున పోరాడితే కార్మికులు సపోర్ట్ చేస్తారు, అంగన్వాడీల తరపున పోరాడితే అంగన్వాడీలు వస్తారు, విద్యార్థుల తరపున పోరాడితే విద్యార్థులు వస్తారు. సాధారణంగా జరిగేది ఇది. ఎందుకంటే వాళ్ళకి ఓటమి ఇవ్వటం, అది అంతిమంగా సమస్య పరిష్కరించడం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఆడ పార్టీలో యువకులు కూడా రాలా. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి యువకులు కూడా రాలా. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి చెందిన వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల. ఎందుకని ఆ విద్యార్థులకు కూడా కూటమి ప్రభుత్వమే డబ్బులు వేసింది. ఇప్పుడు మొదటి విడతగా 780 కోట్లు విడుదల చేస్తే ఆల్రెడీ అందులో వైసీపీ విద్యార్థి విభాగంలో ఉన్న పిల్లలకు కూడా పడినాయి. మరి వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎవడైనా సరే న్యాయం జరిగిన తర్వాత అడ్డగోలుగా వెళ్ళిపోలేరుగా. రాజకీయం ఎంత చేసినా నీ అకౌంట్లో సొమ్ములు పడిన తర్వాత పడలేదని నువ్వెలా రోడ్డు మీదకి వెళ్తావు? పైగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఇంకా అవసరమైతే ఓ ఫోటో పెట్టి పాలాభిషేకం చేయాలా. నారా లోకేష్కి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపాలా. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి పెట్టి దిగిపోయినా నువ్వు ఇచ్చావన్నా దేవుళ్ళలాగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవ్వకపోతే విద్యార్థులు ఏమన్నా ఏం చేయగలరు? మాకు సంబంధం లేదనుకోండి, కూటమి ఏం చేస్తారు? గతంలో కాంట్రాక్టులు జగన్ బిల్లు ఇచ్చాడా? టీడీపీ హయాంలో చేసిన పనులకు మాకేంటి సంబంధం అన్నాడు. 5 ఏళ్ళు బిల్లులు ఇవ్వలా. అలాగే ఇప్పుడు కూడా కూటమి ఆ మాట చెప్తే, కానీ అలా చేయలేదు. విద్యార్థులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో, కావాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే యువత పోరు అనేది ఉందో ఇది పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.